ఫ్రెండ్స్, మీరు కూడా ఏం చదివినా గుర్తుండట్లేదని బాధపడుతున్నారా? ఏదైనా చాప్టర్ని 10 టైమ్స్ చదివినా గుర్తుండట్లేదా? ప్రాబబ్లీ మీ క్లాస్లో కూడా ఇలా ఒక్కసారి చదవగానే గుర్తు పెట్టుకునే స్టూడెంట్స్ ఉండే ఉంటారు. అండ్ టీచర్ ఏదైనా చాప్టర్ గురించి క్వశ్చన్ అడుగుతానే ఆ కొంతమంది హ్యాండ్ ఎప్పుడు పైన ఉంటుంది అండ్ వాళ్ళు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక స్టూడెంట్ ఒక చాప్టర్ ని ఎన్నిసార్లు చదివినా గుర్తుంచుకోవట్లేదు అండ్ ఇంకొక స్టూడెంట్ ఒక్కసారి చదవగానే క్లాస్ టాపర్ అయిపోతున్నాడు. ఎందుకలా? బికాస్ చదివేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపర్స్ చదివేటప్పుడు యూజ్ చేసే సీక్రెట్స్ మీతో షేర్ చేస్తున్నా. వీటిని ఫాలో అయ్యి మనం చాప్టర్స్ ని ఒక్కసారి చదివి అర్థం చేసుకోవచ్చు అండ్ గుర్తు పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ వీటిని ఫాలో అయ్యి మీతో షేర్ చేస్తున్నా. మిమ్మల్ని కూడా ఇంటెలిజెంట్ చేసే 3 సీక్రెట్ టిప్స్. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పే టిప్స్ కనుక ఫాలో అయితే మీ క్లాస్ లో అందరు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అండ్ మీ క్లాస్ లో వేరే స్టూడెంట్స్ కి మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు అలర్ట్ గా మొత్తం వినండి. ఈ వీడియో చాలా స్పెషల్. ఈ రోజు మనం హౌ టు మెమరైజ్ వాట్ ఈ స్టడీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నా. వాటిని మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఈ టిప్స్ మీ టోటల్ లైఫ్ ని చేంజ్ చేయొచ్చు. నెంబర్ 1, మేక్ ఏ మూవీ. ఆ కాన్సెప్ట్ ని మీ మైండ్ లో ఒక మూవీలా క్రియేట్ చేసుకోండి. మనందరికి తెలుసు, మనం ఏదైనా మూవీ చూస్తే దాన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ మూవీ మొత్తం మనకు గుర్తుండిపోతుంది. కానీ మనం మూవీని ఒక్కసారి చూసాం. దీని మీనింగ్ ఏంటంటే మనలో అమేజింగ్ పవర్ ఉంది. ఒక్కసారి మనం ఆ మూవీని చూస్తే గుర్తు పెట్టుకునే పవర్ మనలో ఉంది. మరి ఈ పవర్ ని మన స్టడీస్ లో ఎందుకు యూజ్ చేయకూడదు? మీరు ఏదైనా చాప్టర్ చదువుతున్నారనుకోండి, అప్పుడు ముందుగా మీరు ఏం చేయాలి? ఆ చాప్టర్ ని మీ మైండ్ లో ఒక సీన్ లా క్రియేట్ చేయాలి అండ్ ఆ సీన్ లో వేరే వేరే క్యారెక్టర్స్ ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఆ చాప్టర్ లో మీరు ఏవైతే టర్మ్స్ యూజ్ చేస్తారో వాటిని క్యారెక్టర్ గా సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ లో ఎవరో ఉన్నారు, మీరు వారి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు మీ మైండ్ లో ఒక మూవీ క్రియేట్ చేయండి. వాళ్ళ డిస్కవరీ ఎలా జరిగింది, సైంటిస్ట్ తనని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎన్ని ప్రాక్టికల్స్ చేశారు. అప్పుడు ఆ విధంగా ఆ సబ్జెక్ట్ లో ఒక చిన్న స్టోరీలా క్రియేట్ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క మూవీలా మీ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే ఇకపై కంట్రోల్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ మూవీని ప్లే చేయొచ్చు అండ్ ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీకు మీ స్టడీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అండ్ ఇప్పుడు మీ మైండ్ మీద పడే ప్రెషర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పోతుంది. నెంబర్ 2, స్లీప్ ఆన్ ఇట్. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనం పడుకునేటప్పుడు మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం పడుకునేటప్పుడు అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ అయినా మీరు డే టైమ్ లో చదివింది మళ్ళీ రివ్యూ చేసి పడుకోండి. దీని వల్ల మీకు చాలా బాగా గుర్తుంటుంది. నెంబర్ 3, టీచ్ సమ్వన్. ఫ్రెండ్స్, మనం ఈ టిప్ ని ఫాలో అవ్వనంత వరకు మన ఫస్ట్ టిప్ కంప్లీట్ గా వర్క్ అవ్వదు. మీరు మన ఫస్ట్ టిప్ ని చాలా బాగా కంప్లీట్ చేశారనుకుందాం. మీరు చదివిన ప్రతి చాప్టర్ ని ఒక మూవీలా క్రియేట్ చేసుకుని స్టోర్ చేశారనుకుందాం. ఇప్పుడు ఆ మూవీని మీరు ఒక్కరే చూస్తూ ఉంటే మజా వస్తుందా? ప్రతిసారి మీరు ఒక్కరే చూస్తూ ఉంటే మూవీ బోర్ కొట్టదా? సో ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలి? మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి చూడాలి, అప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యాక్ట్. మనం ఎలోన్ గా కూర్చొని మూవీని చూస్తే అంత ఎంజాయ్ చేయలేం. అదే మన ఫ్రెండ్స్ తో పాటు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇదే స్టడీస్ లో కూడా అప్లై చేయాలి. మీరు వినే ఉంటారు, మనం మన నాలెడ్జ్ ని ఎంత షేర్ చేస్తే అంత మల్టిప్లై అవుతుంది. ఇది నిజం. మీరు ఏం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో అది మీ క్లాస్ లో వాళ్ళకి కూడా నేర్పించండి. ఇలా చేస్తే మీకు గుర్తుంటుంది, మీ క్లాస్ లో కూడా మీకు రెస్పెక్ట్ ఉంటుంది. నెంబర్ 4, క్విజ్ యువర్ సెల్ఫ్. మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి. చాలా మంది పదే పదే చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అనుకుంటారు. బట్ దాని బదులు మీరు చదివింది చూడకుండా గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఫోర్స్ యువర్ సెల్ఫ్. ఇది టిప్ కన్నా ఎక్కువ ఒక సజెషన్ అని చెప్పొచ్చు. మీరు ఏం చదివినా వీక్లీ ఒకసారి రివైజ్ చేయండి. సపోజ్ ఈ రోజు చదివారు, దాన్ని నెక్స్ట్ డే రివైజ్ చేయండి. ఫస్ట్ రివ్యూ అయిన 3 days కి సెకండ్ రివ్యూ, నెక్స్ట్ సెకండ్ రివ్యూ అయిన 7 days కి థర్డ్ రివ్యూ. ఇలా ఒక రివ్యూ అయ్యాక 21 days, 30 days, 45 days, 60 days ఇలా రివైజ్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఒక చాప్టర్ ఎంతైనా పెట్టుకోండి, అది గుర్తుంటుంది. కానీ దాన్ని మళ్ళీ రివైజ్ చేయకపోతే మీ మొత్తం హార్డ్ వర్క్ పైన నీళ్లు చల్లినట్టు ఉంటుంది. మీరు మర్చిపోతారు. సో మీ హార్డ్ వర్క్ పైన నీళ్లు చల్లేదానికంటే ముందే తప్పకుండా రివైజ్ చేయండి. చాలా మంది టాపర్స్ వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ నుండి ఫాలో అవుతూ వచ్చిన టిప్స్ ఇవే. ప్రతిసారి వీటిని మీరు ఫాలో అవ్వడం వల్ల టాప్ లో వస్తారు. ప్రతి టీచర్ ముందు మీ ఇమేజ్ ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఫైనల్ వర్డ్స్, నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ 100% వర్క్ అవుతాయి. నా లైఫ్ లో వర్క్ అయ్యాయి. ఎందుకంటే మనం ఈ వాళ్ళ చేయలేని పని అంటూ ఏది లేదు. అందుకే మీ రియల్ పవర్ ని కనుక్కోండి. ఇప్పటి నుండి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీ స్టడీస్ కి కొంచెమైనా హెల్ప్ దొరికినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీతో పాటు మంచి మార్క్స్ రావాలనుకున్న ఒక్క ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.